ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. ఇవాళ కన్నెపల్లి మేడిగడ్డ బ్యారేజీని కేటీఆర్ బృందం సందర్శించనుంది. కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ బ్యారేజీలను పరిశీలిస్తారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం తిరిగి హైదరాబాద్కు చేరుకోనుంది. నిన్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వారు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు. అసెంబ్లీ నుంచి భారీ ర్యాలీగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్లారు. మొదటగా ఎల్ఎండి రిజర్వాయర్ సందర్శించారు. రాత్రి రామగుండంలో బీఆర్ఎస్ నేతలు బస చేశారు. నేడు కన్నెపల్లి, మేడిగడ్డ బ్యారేజీలను సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని గులాబీ నేతలు మండిపడుతున్నాయి. ఇక ప్రాజెక్టు పగుళ్లు, ఇసుకతో కూరుకుపోతోందంటూ చేసే ప్రచారాలు మానుకోవాలని అన్నారు. కన్నెపల్లి దగ్గర పంపులు ఆన్ చేస్తే అన్ని ప్రాజెక్టులు నీటితో నింపవచ్చని కేటీఆర్ తెలిపారు. మేడిగడ్డ కొట్టుకుపోతోందని చేసిన ప్రచారం వట్టిదేనని కాంగ్రెస్పై కేటీఆర్ మండిపడ్డారు. నిన్న రామగుండంలో బస చేసినటువంటి బీఆర్ఎస్ నేతలు నేడు కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ను పరిశీలించనున్నారు. మొదటగా ఆ తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజ్ని కూడా సందర్శించనున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి. సునీల్, కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి వాస్తవ స్థితిగతులను తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కావచ్చు ప్రజలకు తెలియజేసేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాళేశ్వరం టూర్ను శ్రీకారం చుట్టిన పరిస్థితి కనబడుతుంది. నిన్న కరీంనగర్ జిల్లా చేరుకొని లోయరు మేనేరు డ్యామ్ దగ్గర అక్కడ పరిశీలించారు. అక్కడ నుంచి నేరుగా రామగుండంకు చేరుకున్నారు. నేను రాత్రి రామగుండంలో బస చేసి ఈరోజు ఉదయం కొద్దిసేపు క్రితమే అక్కడి నుంచి బయలుదేరి కాళేశ్వరంకు కొద్దిసేపు క్రితమే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో చేరుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కడుతుంది. మరి కాసేపట్లోనే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి చేరుకొని కన్నెపల్లి పంప్ హౌస్ అసలు వాస్తవ పరిస్థితి కావచ్చు, పంప్ హౌస్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా స్థానిక ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మాట్లాడే పరిస్థితి. ప్రస్తుతం నేను కన్నెపల్లి పంప్ హౌస్ మెయిన్ గేట్ దగ్గర చూడొచ్చు. ఇక్కడ పోలీసు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వారు వస్తేనే లోపలికి అనుమతిస్తామని కూడా మీడియాను కావచ్చు, మీడియా ప్రతినిధులందరూ కూడా ఆపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తొలుత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, కన్నెపల్లి పంప్ హౌస్ అప్పుడు వరదలకు సంబంధించినటువంటి పరిస్థితులు కావచ్చు, మేడిగడ్డ బ్యారేజీ సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితులు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు ఎంత మేరకు ఉపయోగపడింది అన్ని వాస్తవాలను రాష్ట్ర ప్రజాగానికి అందరికీ చెప్పేందుకైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ పర్యటనకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వర్కింగ్ ఆధ్వర్యంలో ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు ఎటువంటి ఉపయోగం జరగదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు,
కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి మొత్తం ఇక్కడే పర్యటించి అన్ని విషయాలు చెప్తే అదంతా కూడా ఆ దుష్ప్రచారం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి ఎంతో ఉపయోగపడినటువంటి విషయాలను కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతటువంటి పరిస్థితులను కావచ్చు, ఎంత మేరకు లక్షల క్యూసెక్ల వాటర్ కొనసాగుతుంది, ఇప్పటి వరకు 50 టీఎంసీల నీరు సముద్రం పాలైందంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రజలకు కావచ్చు, రైతాంగానికి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర అటువంటి పరిస్థితులు ఎందుకు పంప్ హౌస్ చేయట్లేదు, ఎందుకు పైన ఉన్నటువంటి నీటిని వెంటనే లిఫ్ట్ చేయకుండా మిడ్ మానేరు కావచ్చు, లోయర్ మానేరు, రంగనాయక సాగర్, అనంత సాగర్, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్, ఎస్ఆర్ఎస్పీ ఫ్లో కెనాల్ నింపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్ని రిజర్వాయర్లు కలిపి 240 టీఎంసీ నింపాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు 34 టీఎంసీల వాటర్ మాత్రమే ఉన్నది. ఎందుకు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వెంటనే వాటర్ లిఫ్టింగ్ చేయట్లేదు, వాటర్ లిఫ్టింగ్ ప్రారంభించాలని కూడా కేటీఆర్ బృందం డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర రైతాంగానికి కావచ్చు అనేక వ్యవసాయ పంటలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడేది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలమైన తెలంగాణ రాష్ట్రమే నిధులు నియమం కోసం కూడా అప్పుడు కొట్లాడి తెచ్చుకున్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర 8,85,620 క్యూసెక్లు ఉన్నప్పటికీ కూడా ఎందుకు 85 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీల బృందం కావచ్చు, ఈ కేటీఆర్ ఆధ్వర్యంలో పర్యటించినటువంటి బృందం అంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి బ్లాక్ 7లు కావచ్చు, పిల్లర్లు కుంగిపోయిన 19, 20, 21 దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు దుష్ప్రచారం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న లోపాన్ని పెద్ద ఎత్తున పెద్ద భూతద్దంలాగా చూపెట్టి పిల్లర్లు నిలబడవు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వృధా అంటూ ఆరోపణలు చేసింది. కానీ ఆ ఆరోపణలన్నీ తిప్పికొట్టేందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ఇక్కడే పర్యటన కొనసాగించి కాళేశ్వరం ప్రాజెక్టులో సామర్థ్యం ఎంత, కాళేశ్వరం ప్రాజెక్టు ఏ మేరకు ఉపయోగపడుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకే నీటి నిల్వ చేస్తేనే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, నీటి నిల్వను ఎందుకు చేయట్లేదు, పిల్లల పరిస్థితి బాగానే ఉంటుంది, ఎందుకంటే వరద ఫ్లోటింగ్ ఉన్నప్పటికీ కూడా మేడిగడ్డ బ్యారేజీకి ఎటువంటి ప్రమాదం తలెత్తనటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు కావాలనే ఇటువంటి దుష్ప్రచారం కావచ్చు కావాలని ఇలా చేస్తున్నారు. ఒకవేళ నీటి నిల్వ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడుతున్న విషయం అందరికీ తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ప్రభుత్వం సంబంధించినటువంటి వీరంతా కూడా ఇలా వ్యవహరిస్తున్నారు, ఇది సరైంది కాదంటూ కూడా నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కాబట్టి నిన్న లోయర్ మానేర్ దగ్గర కూడా కేటీఆర్ పరిశీలించి అక్కడ సాగునీటి రంగంలో కొత్త విప్లవం తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ మాత్రమే బీడు భూములలోకి నీళ్లను తెచ్చారు. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీటి పరివాహక ప్రాంతమైనటువంటి పంపింగ్ చేయాలన్న రిజర్వాయర్లు నింపకుండా వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా వాస్తవాలను ప్రజలకు చూపెట్టకుండా ఏమో జరిగిపోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మేడిగడ్డ ప్రాజెక్టు విఫల ప్రాజెక్టు అనేటువంటి దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ చేస్తున్నారు, లక్షల కోట్ల వృధా అయ్యాయి అంటూ బదనాం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అది కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం మేడిగడ్డలో జరిగినటువంటి చిన్న సంఘటనను భూతద్దంలో చూపెట్టి విఫల ప్రాజెక్టు అంటూ అబద్ధ ప్రచారం చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసిన పరిస్థితి. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో డ్యాంల పరిశీలన కొనసాగిస్తాం, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కావచ్చు, గోదావరి వరద ప్రవాహిత ఎట్లా కొనసాగుతుంది, ఇవన్నీ విషయాలను కూడా అసెంబ్లీ సమావేశంలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. తప్పకుండా మేడిగడ్డ సంబంధించిన విషయాలను కావచ్చు, కన్నెపల్లికి సంబంధించిన వాస్తవ విషయాలను కావచ్చు, ఇవన్నీ కూడా రైతులు ఆందోళన చెందకుండా పంపింగ్ ప్రక్రియ కొనసాగించే వరకు బీఆర్ఎస్ పార్టీ మొత్తం పోరాడుతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఎన్నికల ఏడాది ముందు రాజకీయం చేద్దాం కానీ ఇప్పుడు రాష్ట్ర రైతుల కోసం కలిసి పనిచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు ప్రస్తుతం ఇప్పుడు కాళేశ్వరంకు కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల బృందం చేరుకుంది. ప్రస్తుతం ఇప్పుడు కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు మల్లారెడ్డి కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. కాళేశ్వరం ఆలయంలో ప్రస్తుతం పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పూజా కార్యక్రమాల అనంతరం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర చేరుకుంటారు. నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ మెయిన్ గేటు. ప్రస్తుతానికి ఇప్పుడు పోలీసులు ఎవరిని కూడా మీడియాని కావచ్చు ఎవరైనా ఇతర వ్యక్తులను ఎవరిని అనుమతించలేదు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వచ్చిన తర్వాతనే మీడియాని లోపలికి అనుమతించేందుకు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర పరిశీలిస్తారు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఎందుకు వాటర్ లిఫ్టింగ్ ప్రక్రియ కొనసాగించట్లేదు, ఎందుకు ఇంజనీర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావట్లేదంటే అన్ని విషయాలతో పరిశీలించిన తర్వాత అన్ని విషయాలు వివరాలు సేకరించిన తర్వాత ఇక్కడనే మీడియాతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడబోతా ఉన్నారు. మీడియాతో మాట్లాడిన తర్వాత నేరుగా మేడిగడ్డ
బ్యారేజ్ సంబంధించి అక్కడ చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర బ్లాక్ 7లో 19, 20, 21 పిల్లర్ల దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని లక్షల క్యూసెక్ల వరద కొనసాగుతుంది, ఎందుకు 85 గేట్లను మొత్తం ఎత్తి కిందికి నీటిని దిగువన విడుదల చేస్తున్నారు, ఎటువంటి పరిస్థితి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ బృందం పర్యటించినప్పుడు ఎందుకు ఆరోపణలు చేశారు, సరే కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ స్థితిగతులను తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రజలకు చెప్పేందుకే ఈరోజు బీఆర్ఎస్ నేతలు ఈ పర్యటనకు శ్రీకారం చుట్టినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. సునీల్. రైట్ తిరుపతి.